ఇప్పుడు మనం ద్వాదశ రాశుల్లో మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిష బలం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రం. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. నూతన సంవత్సరం 2024వ సంవత్సరం ఎలా ఉందో మిథున రాశి వారి జ్యోతిష బలం చూద్దామండి. గవ్వలేసి 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. 2024వ సంవత్సరం ఎలా ఉందో వారి జాతక బలం. 5 గవ్వలు పడ్డాయండి. లక్ష్య సంఖ్య అంటే 5వ సంఖ్య. వీరి జాతక బలానికి గవ్వల శాస్త్ర ప్రకారం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. వీరి పేరు మీద మిథున రాశి వారి జాతకంలో చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు, వారి భేదం ఒకరికి ఇవ్వరు. వారి జాతకంలో నిగూఢమైన స్వభావం ఉంటుంది, నాయకత్వ లక్షణాలు ఉంటాయి, ఆలోచన శక్తి చాలా ఉంటుంది. ఈ వ్యాపారస్తులకైతే అద్భుతమైన గుణం ఉంటుంది వారి పేరు మీద. వారు ఏ వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. వారి ఇనుము వ్యాపారం చేస్తే చాలా వరకు ఫలితం ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. అలాగే మాత్రం ఆహార పదార్థాల వ్యాపారం, కూరగాయల వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి పేరు మీద మాత్రం చూడాలంటే మాత్రం నూతన వ్యాపారాలు మొదలుపెట్టినా కలిసి వచ్చే అవకాశం ఉంది. వాహన రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే వీరి జాతకంలో చూడాలంటే దశమ స్థానంలో మాత్రం శని ఉంది కాబట్టి దశమ దరిద్రం అంటారండి. వీరు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా, ఎంత డబ్బులు సంపాదించినా మాత్రం చిక్కులు చికాకులు వస్తూనే ఉంటాయి. లేనిపోని గొడవలు చాలా వస్తుంటాయండి. దాని కొరకు వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం, ఆంజనేయ స్వామిని దర్శనం చేయటం చాలా మంచిది. నూతన సంవత్సరం మొత్తం వారానికి ఒకసారి మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఆంజనేయ స్వామి దర్శనం చేయటం చాలా మంచిది. రామ రామ జయ రామ రామ శ్రీరామ రక్ష సర్వజగద్ రక్షనే వాక్యం వారి నోటి అంట ఉండాలి. చాలా వరకు శుభయోగం ఉంటుంది. అలాగే హనుమాన్ చాలీస పఠించడం, అలాగే ఆంజనేయ స్వామిని బాలలు కావచ్చు, బాలికవులు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, యువకులు కావచ్చు, యువతులు కావచ్చు ఆంజనేయ స్వామి దర్శనం చేసి ఆంజనేయ స్వామికి మాత్రం 5 సార్లు కానీ లేదా 9 సార్లు మాత్రం వారు ప్రదక్షిణం చేసి ఆ స్వామికి మాత్రం ఎర్రటి సింధూరం నువ్వుల నూనెతో మాత్రం అద్ది, అలాగే మాత్రం తమలపాకులు మాత్రం 9 తమలపాకులు కానీ 11 తమలపాకులు కానీ అద్దించడం, అలాగే మాత్రం మల్లెపూల మాల కానీ జల్లెడు పూల మాల వేసి నమస్కారం చేయటం చాలా మంచిది. సాష్టాంగ నమస్కారం చేయవద్దండి, మామూలు నమస్కారం చేయాలి, కాళ్ళ మీద పడవద్దు. ఎందుకంటే కాలి కిందనే శనేశ్వరుడు ఉంటాడు. సర్వదేవతలకు ఆయన శనేశ్వరుడు సర్వమానవులకు సర్వదేవులకు అందరికీ ఇబ్బందులు పెట్టినండి శనేశ్వరుడు. కానీ ఒక ఆంజనేయ స్వామికి వాయుపుత్రుడికి మాత్రం పెట్టలేదు కాబట్టి కాళ్ళ కిందనే తొక్కిండు శనేశ్వరుడిని ఆంజనేయ స్వామి. కాబట్టి కాళ్ళ మీద మాత్రం పడవద్దండి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం చాలా మంచిది. ఈ మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మృగశిర నక్షత్రం వారికి ఇబ్బందులు, చిక్కులు చికాకులు చాలా ఉంటాయండి. పట్టిన పట్టు వదలరు, ఎక్కిన గుర్రం దిగరు, ఆవేశం ఎక్కువ ఉంటుంది. చెరల పడతా, బాయల పడతా, నదిలో పడతా అంటారు. కానీ సప్త సముద్రాల్లో కుంటలు పడేసే ఆలోచనలు ఉంటాయి వారి పేరు మీద. నూతన గృహాలు కొనటం కానీ, నూతన వాహనాలు మార్చడం కానీ, నూతన పనులు మొదలుపెట్టడం కానీ, లేదా మాత్రం నూతన కార్యాలు చేయటం కానీ ఉంటుంది వీరి పేరు మీద. రాజకీయ రంగంలో మాత్రం చాలా వరకు మాత్రం చాలా ఇబ్బంది ఉంటుందండి వీరి పేరు మీద. అయోమయం ఉంటుంది, నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉన్నది. అలాగే వీరి జాతకానికి రుణ చెక్కులు ఉన్నవారు తీసుకోవడం మంచిది, రుణం ఇచ్చిన వారు కొద్దిగా తీసుకోవడం మంచిది. కోర్టు కేసులు తగాదులు ఉన్నవారు రాజీ చేసుకోవడం మంచిది. భూమి తగాదులు, పొలం తగాదులు ఉన్నవారు రాజీ చేసుకోవడం మంచిది. కానీ మాత్రం వీరి కులవృత్తి కలిసి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే వీరి జాతకంలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూడాలంటే మాత్రం వీరి జాతకానికి రక్షణ రంగం డిపార్ట్మెంట్ కలిసి వస్తుందండి. వైద్య రంగం డిపార్ట్మెంట్ మాత్రం ఇబ్బంది వస్తుంది. అలాగే రెవెన్యూ రంగం డిపార్ట్మెంట్ వారికి లాభయోగం ఉంటుంది. కానీ 5 గవ్వలు పడ్డాయండి. వీరికి మాత్రం అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది భగవంతుడి దయ వలన. లక్కీ నెంబర్ వీరికి 9 వస్తుంది, 5 వస్తుంది. బుధవారం, మంగళవారం చాలా మంచిది. అలాగే వీరు మాత్రం పగడం ధరించడం, అలాగే వీరు మాత్రం నీలం ధరించడం, అలాగే పచ్చ ఆకుపచ్చ స్టోన్ ధరించడం చాలా మంచిది వీరి పేరు మీద. అన్ని దిక్కులు మంచిదే వీరి జాతకానికి. పడమర దిక్కు, దక్షిణ దిక్కు, ఉత్తరం దిక్కు, వీరి 3 దిక్కులు చాలా మంచిదండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం వారి పేరు మీద ఎలా ఉందో. నూతన సంవత్సరం ఇంకా 5 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభయోగాలు ఉన్నాయి. పంచభూతాల సాక్షిగా మాత్రం ఆకాశం, భూమి, నేల, కరెక్ట్ మాత్రం నీరు, నిప్పు, వాయువు వీరికి నేచర్ సహకారం చేసే అవకాశం ఉంది వీరి జాతక బలానికి. కానీ ఆరుద్ర నక్షత్రం వారికి శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఆరుద్ర నక్షత్రం వారు ఖచ్చితంగా ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు కానీ కావచ్చు, లేదా ఏకాదశి రోజు కావచ్చు, పౌర్ణమి రోజు కావచ్చు, శుభఘడియల కావచ్చు, సోమవారం, మంగళవారం కావచ్చు, ఖచ్చితంగా మాత్రం రుద్రాభిషేకం చేపించడం మంచిది. వివాహ విషయంలో, ఆరోగ్య విషయంలో చిక్కులు ఉన్నవారు, చికాకులు ఉన్నవారు తొలగిపోతాయి. సంతాన విషయంలో దరిద్ర బాధలు ఉన్నవారు తొలగిపోతుంది. అలాగే బాలరిష్ట దోషం అంటే పిల్లలు కలిగి చనిపోవటం కానీ, పిల్లలు కలగకపోవటం కానీ, గర్భస్రావ దోషాలు రావటం, స్త్రీల
స్త్రీలకు రావటం కానీ, పురుషులకు మాత్రం సంతాన దోషాలు రావటం కానీ, లేదా సంతానం మాత్రం వీర్య కణాల్లో నష్టం రావటం కానీ ఇలాంటి సంఘటనలు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. అలాగే వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి మాత్రం ఈ సంవత్సరం చాలా వరకు ముఖ్యమైన యోగ బలం ఉందండి. రాజకీయ రంగం మంచిగా లేదు. సెలబ్రిటీలకు లేనిపోని చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ వాహన విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరికి నవగ్రహాల్లో మాత్రం గ్రహాల పరంగా చూస్తే మాత్రం మంచిగా ఉంది, కానీ గవ్వల శాస్త్రపరంగా చూస్తే నరదిష్టి ఎక్కువ ఉంటుందండి. ఈ నరదిష్టి మూలంగా లేనిపోని చికాకులు వస్తే నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలండి. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. కానీ మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం అదృష్ట జాతకం ఉంది, కానీ దశమ దరిద్రం, దశమ శని ఉందండి. కాబట్టి శనేశ్వరుని పూజ చేయటం, ఆంజనేయ స్వామిని పూజ చేయటం కూడా చాలా మంచిది. 10 గవ్వలు పడ్డాయండి. 3వసారి గవ్వలేసి చూద్దాం ఎలా ఉందో వీరి పేరు మీద. 3వసారి గవ్వలేస్తే వీరి పేరు మీద 7 గవ్వలు పడ్డాయండి. సప్తస్వరాల గవ్వలు, 7 అడుగుల గవ్వలు. వివాహం కాని వారికి శీఘ్రమే ఒక కళ్యాణ ప్రాప్తిరస్తు అవుతుంది. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే ఆ 7 కొండల స్వామి దయ వలన మంచి జరిగే అవకాశం ఉంది. ఆ 7 ఋషుల వలన మంచి జరిగే అవకాశం ఉంది. 7 స్వరాల వలన మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది. సంగీత కళాకారులకు మాత్రం కలిసి వస్తుంది. 7 ఋషుల వలన మాత్రం విద్యార్థులకు కలిసి వస్తుంది. వెంకటేశ్వర స్వామి దయ వలన నిత్య కళ్యాణం పచ్చతోరణం జరిగే అవకాశం ఉంది. వీరి జాతకాన్ని చూడాలంటే మాత్రం ముఖ్యంగా గ్రహాల మాత్రం బయటవారు ఎవరు ఇబ్బందులు పెట్టరు అండి, అయిన వారు ఇబ్బందులు పెడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాగ్యుధల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మధ్యవర్తి వెళ్ళవద్దు. ధనం ఇచ్చే విషయంలో, తీసుకునే విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. ఈ 2024వ సంవత్సరం చాలా వరకు గత కొన్ని 2-3 సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు, చికాకులు, కోర్టు కేసులు, దారిద్ర్యబాధలు, గొడవలు అవి తొలగిపోయే అవకాశం ఉంది. మీడియా రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. నటులు, నటీనటీమణులు, అలాగే సంగీత కళాకారులు, డైరెక్టర్లు, టెక్నీషియన్స్, నిర్మాతలు చాలా వరకు మంచి ఫలితాలు లభిస్తే వీరి జాతక బలానికి. కానీ మాత్రం ఆ సరస్వతి మాత దయ వలన మంచి జరిగే అవకాశం ఉన్నదండి. మొత్తం గవ్వలు వీరి పేరు మీద పడ్డాయండి. 17 గవ్వలు పడ్డాయండి. 17 గవ్వలంటే మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే 8వ సంఖ్య అండి. 1+7 అంటే 8వ సంఖ్య. వీరి జాతకానికి ఎటుపోయే మాత్రం అదృష్ట సంఖ్యనే ఉంది, కానీ దరిద్రం సంఖ్య కాదండి. శని బలంగా ఉంది వీరి మీద, నీచ స్థానంలో ఉంది. కాబట్టి శనేశ్వరుని ఆరాధన చేయటం, ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం చాలా మంచిది. వీలైతే మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి రావటం చాలా వరకు మంచిది. స్త్రీలు మాత్రం సువాసిని పూజ చేయటం, అమ్మవారి కుంకుమార్చన చేయటం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. నూతన సంవత్సరంలో శుభం భూయత్.